ఏదన్నా కూడా మహేష్ గారు ఏదన్నా కూడా ఎన్నికల కాన్సెప్టే ఉంటుంది. ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు అధికారం ఇస్తే 5 ఏళ్లలో మంచిగా చేసి మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావడం కోసమే లక్ష్యంగా పనిచేస్తాయి. పేదలందరికీ ఇల్లు కట్టించాకే ఓట్లు అడుగుతామని ఓ పక్క పొంగులేటి గారి స్టేట్మెంట్. తుమ్మల నాగేశ్వరరావు గారు 6 రోజుల్లో 7,500 కోట్లు వేసామంటే విజయ్ గారు అంటున్నారు ఎలక్షన్స్ పెట్టబోతున్నారు, రేపు కేబినెట్లో డెసిషన్ తీసుకుంటున్నారు. ఎలక్షన్లకు ముందు రైతు బంధు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం అని డెఫినెట్గా రాజకీయాలు చేస్తాయి కదా రాజకీయ పార్టీలు. రైట్ సార్. సో ఇంతకుముందు ఫస్ట్ విజయాన్న మాట్లాడుతూ మా టీఆర్ఎస్ ప్రభుత్వము అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము రైతు భరోసా ఇచ్చినాము, రైతులను బంగారు పల్లెంలో పెట్టి చూసినాము అని చెప్పేసి అన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో 6,700 రైతు ఆత్మహత్యలు జరిగినాయి సార్ ఈ రాష్ట్రంలోనే. ఎందుకంటే వాళ్ళు కూడా కేవలం రాజకీయం కోసం మాత్రమే వేసారు తప్ప రైతులకు ఎప్పుడైతే పంట సీజన్ స్టార్ట్ అవుతుందో పంట సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పర్లేదు అనేది అందరూ అభిప్రాయం. దసరా పండుగ ఎప్పుడు వస్తుందండి? దసరా పండుగ ఈరోజు రైతులు ఆ పంట ఆల్మోస్ట్ కోతలకు వచ్చే సమయంలో దసరా పండుగ స్టార్ట్ అవుతుందండి. దసరా పండుగ అంటే మొలకలు వేసేసిన తర్వాత దసరా పండుగ స్టార్ట్ అవుతుంది. దసరా పండుగకు వీళ్ళు బోనస్ ఇస్తారు, సంక్రాంతి పండుగకు బోనస్ ఇస్తారు, పంట ఇంటికి వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తారు. సో సేమ్ లైక్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏంటంటే మేము రైతులకు రైతు భరోసా ఇచ్చినాము అని చెప్పేసి అంటారు. 15,000 రూపాయలు ఈ ఎలక్షన్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ సమయంలో వాళ్ళు 6,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పి ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించింది రేవంత్ రెడ్డి గారు. ఆనాడు పీసీసీ హోదా ఉన్నప్పుడు ఆయన దాన్ని ప్రకటిస్తూ ఏం చేసినంటే ఈ కేవలము రైతు భరోసా మేము 15,000 కాదు, మేము కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని చెప్పారు. మనురేగా మరియు రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పారు సార్. 19 నెలలు గడిచిపోయింది సార్. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎవరికి డబ్బులు ఇచ్చారు అని మేము అడుగుతా ఉన్నాం సార్. మేము మిగతా వాటిని వదిలిపెట్టట్లేదు. మాట్లాడితే వాళ్ళ అభయహస్తం ఏదైతే హామీలు వాటి విషయంలో ఓటలేదు, కేవలం రైతుల విషయం డిస్కషన్ వచ్చింది ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రగల్భాలు పలుకుతుంది కాబట్టి తుమ్మల నాగేశ్వర గారిని మేము అడుగుతా ఉన్నాం సార్, ఎంతమంది మీద ఏమన్నా ఛాలెంజ్ చేస్తారా మీరు? 6 రోజుల్లో 7,700 కోట్లు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళ సార్ వాళ్ళు ఇచ్చిన హామీ సార్ 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 6,000 సగం డబ్బులే ఇచ్చారు. ఇంకా వాళ్ళు అయితే ప్రకటన చేసిర్రో 15,000 ఇస్తామని చెప్పారు కదా. మీరు కౌలు రైతులను వదిలేసిర్రు, రైతు కూలీలను వదిలేసిర్రు. అసలైన రైతులకు ఇస్తా అని చెప్పిన తర్వాత కూడా ఇంకెప్పుడు సార్ 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకో సంవత్సరం అయితే లోకల్ బాడీ ఈ 2-3 నెలల లోకల్ బాడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత రైతుల గురించి తిరిగి చూసే నాదుడే ఉండడు. వీళ్ళు చెప్తారు కదా నెక్స్ట్ భరోసా పడనే పడదు రైతులకు. రైతులను నిర్దాక్షిణ్యంగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు రోడ్ల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో పోతే వాళ్ళ ఇండ్లకు రాణించే పరిస్థితి లేదు. కాబట్టి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో సింబల్ ఎలక్షన్లో పోయినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అనుకునే ఈ స్కీమ్లో కొంత డబ్బులు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎన్నో ఇంకా డబ్బులు వాళ్ళలేదు, వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో వస్తాయో రావడే సెకండ్ విషయం సార్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు మేము అయితే ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం సార్. సంవత్సరానికి 3,000 ఇండ్లు ఒక నియోజకవర్గానికి అని కట్టిస్తూ ఉంటే 119 నియోజకవర్గాల్లో ఇప్పటికి ఎన్ని ఇండ్లు కట్టించబడాలి? ఎన్ని ఇండ్లు కట్టబడ్డాయి? ఈరోజు ₹1,00,000 శాంక్షన్ చేసినా అని చెప్పేసి దాంట్లో నానా కొరువులు పెడితే ఈరోజు మా ఆఫీసులకు చాలామంది మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఫీసులో కార్యాలయం ఉంటే వచ్చి రిప్రజెంటేషన్ సార్ మాకు రాలేదు ఇవి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఎక్కడో కాడ మాకు కామన్ పబ్లిక్ వచ్చినాయి తప్ప మ్యాక్సిమం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ నాయకులు సిఫారసు చేసిన తప్ప ఎగ్జిక్యూషన్ బాడీ అధికారులు చెప్పిన వాళ్ళకు నిజమైన పేదలకు రాలేదు అని చెప్పేసి రిప్రజెంటేషన్ పట్టుకొచ్చి ఇచ్చారు సార్. 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్న వాళ్ళకు ఇక్కడ పక్కకు 50 గజాల స్థలం చూపిస్తే వాళ్ళకి ₹1,00,000 పడ్డాయి సార్. మాకు అసలు ఇల్లే లేదు, మాది గుడిసే ఉంది అని చెప్పి ఫోటోలు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ ఫిల్టరింగ్ చేయడంలో వీళ్ళ సిస్టమ్ ఎక్కడ దెబ్బతిందని మేము అడుగుతా ఉన్నాం సార్. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోనే 3,70,00,000 ఇండ్లు ప్రతి సంవత్సరం కట్టిస్తుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 11 ఏళ్ల అమృత్ కాల విషయంలో ఈ రాష్ట్రానికి కూడా ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారలక్క యూనివర్సిటీ కావచ్చు, మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ కావచ్చు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ 15,800 కోట్లు కావచ్చు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు సుమారుగా గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంగా దేశంలోని పేదలందరికీ కూడా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇస్తూ ఉంది సార్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 80% సబ్సిడీతో ఇస్తుంది ఆ బియ్యాన్ని కూడా 80%. ఇప్పుడు మేము చెప్తాం సన్న బియ్యం మేము ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం దేశంలో ఎవరైనా తింటారంటే అన్ని రాష్ట్రాలలో రైస్ తినరు. ఆ రాష్ట్రాల్లో తిన్నటువంటి మిల్లెట్స్ కావచ్చు, మిగతా ఆహారాలు ధాన్యాలు కావచ్చు, గోధుమలు కావచ్చు, జొన్నలు కావచ్చు అక్కడ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. దాని విషయంలో మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎన్డీఏ గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళు సుభిక్షంగా ఆ రాష్ట్రాలు చూసుకుంటున్నారు. మీరు ఇస్తున్నారు కదా ఇక్కడ వడ్లు కొన్న తర్వాత దాన్ని కుట్టించడానికి దబ్బునాలకు కూడా సంచులకు కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇస్తే దాని ఇంట్రెస్ట్ కలిపి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి మేము పెట్టింది లేదు. ₹2 ఇప్పుడు అక్కడ సన్నబియ్యం తీసుకున్న ఏదైతే వీళ్ళందరికీ కూడా తెలుసారు ఎవరు ఎంత ఇస్తున్నారు వాటా క్లియర్గా రిసిట్ మీద వస్తుంది. ఈరోజు అట్లాంటి కాడ కూడా కనీసం మోదీ ప్రధానమంత్రి గారి
ప్రధానమంత్రి గారు సార్ మోదీ గారు ఒక పార్టీ కాదు కదా, ఆయన ఫోటో కూడా పెట్టకుండా ఆయన ఫోటో చూస్తే ప్రజలు బీజేపీ ఓట్లేస్తారని ఒక భయపడి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ ఫోటోలు కూడా తీపిచ్చారు. ఆ ఫోటోలు పెట్టిన బీజేపీ నాయకులు ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు, నైతిక బాధ్యత ఈ రెండు ప్రభుత్వాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేవలం 2024 డిసెంబర్ 31కే ఈ రాష్ట్రంలో 400 మంది చనిపోయారు సార్. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు బీమా ఇప్పటి రావట్లేదు. చనిపోయిన రైతుకు ఇప్పటికి రైతు బీమా పడట్లేదు అని చెప్తున్నా సార్. ఈ రాష్ట్రంలో రైతులను, ప్రజలను, సబ్బండ వర్గాలను రెండు పార్టీలు ముంచినాయి. కాళేశ్వరం పేరు మీద దోచుకొని డబ్బులు తీసుకుంటే ఈయన మూసీ పేరు మీద రేపు దాచుకోవడానికి ఒక పన్నాగా అన్నాడు. దాంట్లో అవుట్ అయిపోయాడు. ఏం చేయాలి అర్థం కాదు. అది వాళ్ళ కుటుంబానికి భరోసా అయింది. ఇది వీళ్ళ కుటుంబానికి, రాహుల్ గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ కుటుంబానికి భరోసా తప్ప తెలంగాణ ప్రజలకు భరోసా లేదు సార్. తెలంగాణ ప్రజలకు భరోసా కేవలం సుపరిపాలన అందిస్తూ సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్తున్న కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 11 ఏండ్ల అమృత కాలం ఈరోజు జరుగుతా ఉన్నది. దీని మీద చర్చ జరగాలి. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంత మోదీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళ మీదే భరోసా పెట్టుకోవాలి. ఆ భరోసా తీరుద్దలేదు. కానీ మీ ప్రభుత్వం రావాలంటే మళ్ళీ టైం పడుతుంది కదా, ఎన్నికలు రావాలి, జరగాలి. డెఫినెట్ సార్. రేపు రానున్న ఎలక్షన్ కోసం మాత్రమే చేస్తున్న జిమ్మికి ఈ లోకల్ బాడీ కాన్సెప్ట్ మీరు కూడా అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ సార్, డెఫినెట్లీ లోకల్ బాడీ కోసం మాత్రమే ఉటాహుటన 10,000 కోట్లు ఏదో రిలీజ్ చేసి పెట్టాను సార్. ఒకటే విషయం సార్, దీంట్లో ఇంత పెద్దగా చర్చలో ఈ రోజు రాష్ట్రంలో వీళ్ళు చెప్తారు బడ్జెట్ లేదు కాబట్టి మేము కేసీఆర్ దోచుకోపోయిండు, బడ్జెట్ లేదు కాబట్టి మేము డబ్బులు వేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నాను. మీరు ప్రపోజల్ బడ్జెట్ పెట్టినప్పుడు లాస్ట్ టైం 2024 బడ్జెట్ ప్రపోజల్ బడ్జెట్ పెట్టినప్పుడు 76,000 కోట్ల లోటు బడ్జెట్ వచ్చిందని కాగు రిపోర్ట్ ఇచ్చింది సార్. మీ వసూలు, మీ ఆదాయం ఎంత, మీ పెట్టుబడి ఎంత అని చెప్పేసి ఇచ్చింది. అది చూసిన తర్వాత కూడా ఈ సంవత్సరం బడ్జెట్ మనం చూసినాం అంకెల గారెడ్ తప్ప ఈరోజు రిలీజ్ చేసిన ఎంత. నువ్వు బడ్జెట్ పెట్టినప్పుడు తెలియదా నేను ఎంత ఇస్తా, ఎంత ఇవ్వగలుగుతా అని చెప్పేసి నీ కెపాసిటీ తెలుసు కదా. ఆ తెలిసి కూడా నువ్వు బడ్జెట్ పెట్టి అంకెల గారెడ్ చేసి ప్రజలు మోసం చేసి కదా. తెలంగాణకు పెద్ద చీటర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతాం సార్. మానతరావు రండి, ఎన్నికలకు వెళ్తున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్లో చాలా కాలంగా పెండింగ్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ 7,700 కోట్ల రైతు భరోసా తోటి ఓట్లని కొనుగోలు ప్రయత్నం ఇదంతా ఇందాక ఆయన అన్నాడు. హుజురాబాద్